శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మరి మీనరాశి వారికి ఈ సంవత్సరం బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలిస్తే వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5గా ఉండడం జరిగింది. అంటే మంచి ఇన్కమ్ గతంలో పోల్చుకుంటే ఒక బెటర్ లివింగ్, అలాగే వివిధ సోర్స్ ద్వారా ఆదాయం రావడం జరిగింది. కానీ ఖర్చు 5% అవటం వల్ల మనం సంపాదించిన సంపాదనలో 50% పైగా మిగిలి అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీనరాశి వారికి మరి కొంతవరకు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడడం కానీ, ఏమైనా బాధ్యతలు ఉంటే అవి నిర్వహించడం కానీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద జీవన విధానం పెరిగింది, అలాగే ఖర్చు విధానం కూడా బాగుంది, అలాగే సేవింగ్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నో డౌట్ ఒకవేళ ఈ రాశిలో ఉన్నవాళ్ళు మరి వివాహం చేసుకుందాం అనుకున్నా, గృహం నిర్మాణం చేసుకుందామన్నా కంపల్సరీగా చేసుకుంటే తగిన సోర్స్ మీకు అందుబాటులోకి వచ్చి కంపల్సరీగా మీరు మరి ఈ విధంగా వివాహం కానీ గృహం కానీ చేసుకోవచ్చు. ఇక ఆదాయం వ్యయం ఎలా ఉంటే రాజపూజ్యం 2, అవమానం 4గా ఉండడం జరిగింది. కామన్గా ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి ఇతర విషయాలు జోక్యం చేసుకోకుండా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మన పనులు చూసుకుంటే మంచిది. ఇతర విషయాలు కలగజేసుకున్నా, ఇతర బాధ్యతలు నెత్తినేసుకున్నా అది సక్రమంగా లేకపోవడం వల్ల ఎంత బాగా చూసినా అవమానం పొందే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మీ కార్యక్రమాలు మీరు చూసుకోవడం మంచిది. ఇతరులకి ఉచిత సలహాలు ఇవ్వకపోవడమే మంచిది. సో అలాగే మరి రాజకీయ రంగంలో ఉన్నవారు, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అంటే ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉంటే ఈ సంవత్సరం డ్రాప్ అవ్వడం మంచిది. అలాగే మరి ఉద్యోగస్తులకి ప్రమోషన్ విషయంలో మాత్రం ఆశించిన ప్రమోషన్ రాకపోవచ్చు. మీకన్నా తక్కువ అర్హత ఉన్నవాడికి ప్రమోషన్ రావడం వల్ల మీరు అవమానపడచ్చు. సో ఏదైనా మొత్తం మీద ఈ సాఫీగా వెళ్ళడం మంచిది. అంటే ఆదాయం వరకు పెరుగుతుంది, అటు ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఆదాయం పెరుగుతుంది. కానీ గుర్తింపు, గౌరవం అన్నది రాకపోవడం వల్ల కొంతవరకు అడ్జస్ట్ అవ్వడమే మంచిది. ఇంకా ఈ విధంగా ఉంటే మరి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ధనస్థానంలో ఉన్నటువంటి గురువు మరి మే 1వ తారీఖు నుంచి 3వ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే ఒక విధంగా అది కామ త్రికోణం. అంటే మీ కోరికలు, మీ యాంబిషన్స్ నెరవేరే స్థానంలోకి గురువు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహం, సంతాన సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఆర్థిక వనరులు ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఇది ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం మాట్లాడే విషయాల్లో అవి సక్సెస్ అవుతాయి. ఒక మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగస్తుడైనటువంటి భర్త రావడం జరుగుతుంది. అలాగే మీకు రావాల్సినటువంటి ఏమన్నా పుట్టింటి వారి నుంచి కానీ, అత్తింటి వారి దగ్గర నుంచి కానీ, ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రావాల్సిన ఆదాయం రావడం జరుగుతుంది. అలాగే భగవంతుని యొక్క కృప మీ మీద సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంది. జీవన విధానంలో మార్పు వస్తుంది. సో అలాగే అలవాట్లలో మార్పు వస్తుంది. మంచి అలవాట్లు, మంచి స్నేహితులు ఏర్పడతారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి, ముఖ్యంగా భర్త గారి యొక్క ప్రవర్తన, వారి యొక్క అనురాగంలో మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది స్త్రీలకు చాలా మంచి ప్లేస్మెంటు. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి 4, 8, 12 మోక్ష త్రికోణాన్ని పరిపాలిస్తారు. సో ఈ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అయితే హాస్టల్లో కానీ, ఏదైనా గురుకులంలో కానీ, అలాగే తన గృహం విడిచి వేరే ప్రాంతంలో చదువుకునే అవకాశం ఉంటుంది. అలాగే పదవీ విరమణ చేసిన, బాధ్యతలు తీరిపోయిన పెద్దవారైతే ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రంలోనో, ఆధ్యాత్మిక కేంద్రంలోనో వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, లేదా పరిస్థితులు అనుకూలించకపోతే ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరడం కానీ, ఒక ఆశ్రమంలో చేరడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఉన్న ప్లేస్ నుంచి కంపల్సరీగా మారవలసి ఉంటుంది.
అయితే ఉద్యోగస్తులైతే మాత్రం కంపల్సరీగా వాళ్ళ జీవన ఉపాధి సంపాదన కొరకు అది ఇతర దేశం కానీ ఇతర రాష్ట్రం కానీ వెళ్ళి కొద్దిగా కష్టపడి సౌకర్యాలు తక్కువగా ఉంటాయి, పని మీదే ధ్యాస పెడితే సౌకర్యాలు పక్కన పెడితే కొంతవరకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మరి వేరే ప్రాంతం వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద వృత్తి విధానంలో నివాస విషయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఎనీహో ఎంత సింపుల్గా మీ జీవనం సాగిస్తే మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కోరికల మీద వ్యామోహం పెంచుకుని మాకు కంఫర్ట్స్ కావాలి, సమయానికి అన్ని అమరాలనుకుంటే మాత్రం కంపల్సరీగా అటు జీవన ఉపాధి కోల్పోతారు, అలాగే కుటుంబంలో గౌరవాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి సౌకర్యాలు తగ్గించుకొని వృత్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది. ఇక రెండవ స్థానంలో మరి గురువు మూడో స్థానానికి వెళ్తున్నారు. ఇక రాశి అందే ఉన్నటువంటి రాహు మాత్రం ధర్మ త్రికోణాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి సహజ సిద్ధంగా మీనరాశి వారికి ఉన్నటువంటి పుణ్య కార్యక్రమాలు, ధర్మాన్ని రక్షించడం, సాంప్రదాయంగా ఉండడం, మన సంస్కారాలు పాటించడం, అన్ని టైంలీ చేయడం, ప్రతి నియమం ప్రతి సంక్రాంతి ఉగాది అలాంటివి పాటించడం, పెద్దలకి పెట్టవలసిన కార్యక్రమాలు నిర్వహించడంలో నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పుణ్య కార్యక్రమాలు తప్పకుండా విధి విధానంగా చేసుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఇతరుల యొక్క సంస్కృతికి అలవాటు పడకుండా, మన మతాన్ని, మన కులాన్ని, మన గౌరవాన్ని వ్యతిరేకించకుండా జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. లేదంటే మాత్రం కొంతకాలంగా సంపాదించుకున్నటువంటి మంచి నేము కేవలం మీ యొక్క ఆలోచనల వల్ల, అలవాట్ల వల్ల, సంస్కారాల వల్ల పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి ప్రలోభాలకి, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా జాగ్రత్తగా ఉంటే మిగతా గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అనేటువంటి గురువు ప్లస్ శని మీకు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి దీని నుంచి బయటపడితే ఈ సంవత్సరం అంతా కూడా చాలా సాఫీగా ఆనందంగా గడిపే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారు కంపల్సరిగా ప్రతి నెల మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతి బుధవారం విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క లైఫ్ స్టైలు, జీవన విధానం మార్చుకొని అన్ని విషయాల్లో హ్యాపీగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ, అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పిని మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక ఏది ఇక్కడ దాచుకోక ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదిరితే తప్ప
ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది, విదేశదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నాయి జరగాలన్నా లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడు జాతకాలు నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.